లవ్ యూ బాస్ పార్ట్ 4 క్యూట్ లవ్ స్టోరీ. రచయిత యశస్విని ఎస్ఎస్సివి గారు. కథలోకి వెళ్దామా? చెక్ మీద అమౌంట్ చదువుకొని చాలా సంతోషించింది నిహారిక. ఆమె నవ్వు కోసం హరి ఏమైనా చేస్తాడు. మరి అది వాడి బలహీనత, మరి అది నిహారిక బలం. చాలా థ్యాంక్స్ హరి, ఇదిగో నా ఏటీఎం కార్డ్ అని హరి చేతిలో తన ఏటీఎం కార్డు పెట్టింది. హరి ఆమెను అయోమయంగా చూడసాగాడు. ఇదెందుకు అని అడిగాడు హరి. దీని నుండి నీకు రావాల్సింది తీసుకో, ఇందులో పిన్ నెంబర్ ఉంది అని ఒక వాలెట్ హరి చేతుల్లో పెట్టింది నిహారిక. ఇంకొక ముఖ్యమైన విషయం, మన ఇద్దరి మధ్యన జరిగిన ఈ ఒప్పందం అమ్మా నాన్నలకు తెలియకూడదు. 1 నెల వరకు ఇందులో ఉన్న అమౌంట్ డ్రా చెయ్యకు, సరేనా? 1 నెల తర్వాత ఇక నీ ఇష్టం. ఆ కార్డు, ఆ డబ్బు మొత్తం నీవే అని ఆనందంగా చెప్పేసింది నిహారిక. అలాగే నిహారిక అన్నాడు హరి. ఆమెను ఇంకేం ప్రశ్నలు వెయ్యకుండా, అయ్యో నాకు టైం అవుతుంది, నాకు చాలా పని ఉంది, నేను వెళ్ళాలి, మనం మళ్ళీ కలుద్దాం. సరే నిహారిక, బాయ్ హరి అని చెప్పి నిహారిక తన కారులో కూర్చుంది. హరి ఇంకేం ప్రశ్నలు అడగకుండా ఇంట్లోకి వెళ్తూ ఏదో గుర్తుకు వచ్చి వెనక్కు తిరిగి కార్ స్టార్ట్ చేయబోతున్న నిహారికను ఆపుతూ, నిహారిక ఆగు ఆగు, నేను నిన్ను ఒక విషయం అడగాలి. హరి నుండి ఆ మాట వినగానే నిహారికకు ఒళ్ళు జలజరించింది. వీడు ఇప్పుడు నన్ను ఏం అడగబోతున్నాడు అని తన మనసులో అనుకున్నది. హరి తన చేతుల్లో ఉన్న నిహారిక యొక్క హ్యాండ్ బ్యాగ్ చూపిస్తూ, ఇది మరిచిపోయావు. అవును, ఏమిటి అంత హడావిడిగా వెళ్తున్నావు? కాసేపు కూర్చోవచ్చు కదా. పారిపోతున్నాను అని ఎలా చెప్పానురా హరి నీకు? పారిపోతున్నా నేను, సరేనా అని బయటకు చెప్పాలనుకున్నదంతా పెదవుల వరకు వచ్చి ఆగిపోయి ఆమె పెదవులు వణికాయి. ఏమిటి అలా కంగారు పడుతున్నావు? చెమటలు కారుతున్నాయేమిటి అని జేమ్స్ బాండ్ లాగా కనిపెట్టి అడిగాడు హరి. నిహారిక లేని నవ్వుని తెచ్చుకుంటూ, హహహ, అదే కాలేజ్లో ఈవేళ మిస్ కాలేజ్ బ్యూటీ కాంటెస్ట్ ఉంది, దానికి మేకప్ వేసుకోవాలి, నైల్ పాలిష్ ఏం వేయాలి, ఏ పౌడర్ కొట్టాలి, ఏ పర్ఫ్యూమ్ వాడాలి అని ఆలోచిస్తున్నా అంతే అని వణుకుతూ సమాధానం ఇచ్చింది నిహారిక. నీ భాష ఏమిటి నిహారిక అలా ఉంది? ఏమిటి ఆ పౌడర్? అదా ఫేస్ పౌడర్, మేకప్ కిట్లో ఉండేది, నీకు తెలియదా ఏమిటి? ఆడవాళ్ళు రెడీ అవ్వాలంటే చాలా టైం పడుతుంది అని. మళ్ళీ కలుద్దాం, ఉంటా మరి, బాయ్. ఆల్ ది బెస్ట్ నిహారిక, నువ్వు గెలుస్తావు. థ్యాంక్ యూ హరి అని చెప్పి నవ్వుతూ, నా జీవన సమరంలో నేను గెలవాలని ఆ దేవుడిని కోరుకో హరి అని తన మనస్సులో అనుకుంది నిహారిక. మరి తొందరగా వెళ్ళు, ఇంకా లేట్ ఎందుకు అన్నాడు హరి. ఆమె చెప్పింది నిజం అని నమ్ముతూ ఆ మాటతో నిహారిక తన ట్రాన్స్ నుండి తేరుకుంది. ఉంటాను హరి అని చెప్పి కారు ఇగ్నిషన్ స్టార్ట్ చేసింది నిహారిక. కారు సర్రుమంటూ వాళ్ళ మాన్సన్ వైపు తీసుకువెళ్ళింది. నిహారిక వాళ్ళ కారులో వెళ్తూ ఉంటే హరి అనుమానంగా ఆమెనే కారు వెళ్తున్న వైపు చూడసాగాడు. అనుమానంగా, నిహారిక ఈవేళ చాలా తాడాగా కనపడుతుంది, ఏమైనా జరగబోతుందా అని తన మనసులో అనుకున్నాడు హరి. మరీ ఏమిటి ఇలా ఆలోచిస్తున్నాను అనుకొని తన తలను విదిలించి, హరి నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నట్లున్నావు, ఏమీ కాదులే అని తన మనసులో అనుకుంటూ సర్ది చెప్పుకున్నాడు. నిహారిక ఇంటికి చేరుకుంది. గబగబా తన గదికి వెళ్ళిపోయింది. తన డ్రాలో ఉన్న పాస్పోర్ట్స్ తీసుకుంది. తనకు నచ్చిన బట్టలు కొన్ని తన కాలేజ్ బ్యాగ్లో సర్దుకుంది. నోట్బుక్ నుండి ఒక పేపర్ చింపి తన తల్లిదండ్రులకి ఒక లెటర్ రాయడం స్టార్ట్ చేసింది. లెటర్ రాయడం పూర్తి చేశాక తను రాత్రి తాగిన పాల గ్లాస్ కింద ఆ లెటర్ బెడ్ పక్కన పెట్టేసి గట్టిగా ఊపిరి పీల్చి నిట్టూర్చింది. తన బట్టలతో పాటుగా కొన్ని నోట్స్, మరికొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తన బ్యాగులో సర్దుకుంది. తన పర్సనల్ వస్తువులు ఏవి ఆ బ్యాగ్లో సర్దుకోలేదు, ఎందుకంటే తన యొక్క బాడీ గార్డ్స్కి అనుమానం వస్తుంది అని. తను రోజు వేసుకునే మామూలు డ్రెస్ వేసుకుంది. ఆమెను చూస్తే అస్సలు ఆమె పారిపోతుందని ఎవ్వరికీ అనుమానం రాదు. అలాంటి మెయింటైన్ చేస్తుంది నిహారిక. ఎటువంటి హడావిడి లేకుండా నెమ్మదిగా బయటికి నడుచుకు వచ్చింది నిహారిక. ఆమెను చూసిన వెంటనే తన బాడీగార్డ్స్ పరుగు తీస్తూ ఆమె దగ్గరకు వెళ్ళారు. మేడం ఎక్కడికి వెళ్తున్నారు అని బాడీగార్డ్స్ హెడ్ చాలా మృదువుగా అడిగాడు. నిహారిక ఒక్కసారిగా ఆగిపోయింది. అతని వైపుగా తిరిగి, నేను షాపింగ్ చేయాలి, షాపింగ్ మాల్కి వెళ్ళాలి అని తన టెన్షన్ బయటపడకుండా చెప్పింది.
ఓకే మేడం, కారు తీసుకువస్తాం, ఇక్కడే ఉండండి అని చెప్పి తన దగ్గర ఉన్న బౌన్సర్లో ఒకరిని కారు తీసుకురమ్మని పంపారు. మేడం, ఏం కారు తెమ్మంటారు? బెంజ్ అని సమాధానం ఇచ్చింది నిహారిక. క్షణాల్లో కారు ఆమె ముందు వచ్చి ఆగింది. ఆమె కారు వెనుక సీట్లో కూర్చుంది. డ్రైవింగ్ మరియు పాసెంజర్ సీట్లో ప్రస్తుతం ఆమె కారులో 2 బాడీ గార్డ్స్ ఉన్నారు. ఆమె వెనుక కారులో ఇంకో 2 ఆ కారుని ఫాలో అవుతున్నారు. నిహారిక బౌన్సర్లతో పాటుగా షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళింది. తనకు తర్వాత బాగా పనికి వచ్చే ఐటమ్స్ కొనుక్కుంది. ఒక షర్ట్, క్యాప్, షూస్, జీన్స్, ప్యాంట్ కొనుక్కుంది. షాప్ వాళ్ళు ఆ వస్తువులు నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు. ఆ షాపింగ్ బ్యాగ్లో బయటికి వచ్చింది నిహారిక. యువరాణి గారు, ఆ బ్యాగ్ ఇలా ఇవ్వండి, నేను పట్టుకుంటాను అని తనతో వచ్చిన ఒక బాడీ గార్డ్ ఆ బ్యాగ్ తీసుకోబోయాడు. అయ్యో, అవసరం లేదు, నేను దీన్ని మొయ్యగలను, పెద్ద బరువు లేదులే అని సమాధానం ఇచ్చింది. నడుచుకు వెళ్తుంది. మరి ఆ బ్యాగ్ ఇచ్చేస్తే తన ప్లాన్ ఎలా వర్క్ అవుతుంది? అందుకే ఆ బ్యాగ్ తన బాడీ గార్డ్కి ఇవ్వలేదు నిహారిక. అలా ఇంకొంచెం సేపు షాపింగ్ చేసి నేను రెస్ట్ రూమ్కి వెళ్ళాలి అని తన బాడీ గార్డ్స్తో చెప్పింది నిహారిక. ప్రోటోకాల్ ప్రకారం మీరు ఎక్కడికి వెళ్ళినా మేము మీతో ఉండాలి యువరాణి అని అన్నాడు బాడీ గార్డ్ హెడ్. తన ఎమోషన్స్ ఏవి బయటపడనివ్వకుండా అలానే నడుచుకు వెళ్ళింది నిహారిక. కొంత నడక తర్వాత లేడీస్ రెస్ట్ రూమ్ వచ్చింది. అన్నా, ఇది లేడీస్ రెస్ట్ రూమ్, ఎక్కడికి ఆగిపోండి, మరీ లోపలికి వస్తే బాగుండదు అని చెప్పి అదోలా వాళ్ళను చూసింది నిహారిక. మీరు వచ్చే వరకు ఇక్కడే ఉంటాం మహారాణి గారు, కొంచెం ఆ పక్కన నిలబడండి అన్నా, వచ్చే లేడీస్కి ఇబ్బంది ఉండదు. సరే యువరాణి గారు. ఆ రెస్ట్ రూమ్ దగ్గర విపరీతంగా జనాలు ఉన్నారు. నిహారికకు కావాల్సింది కూడా అదే. లోపలికి వెళ్ళిన తన బాడీ గార్డ్ ఎంత దూరంలో ఉన్నారు అని వెనక్కి తిరిగి చూసుకుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నారని నిర్ధారించుకొని లోపల ఒక క్యూబికల్లో వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకుంది. తాను ప్రస్తుతం వేసుకున్న డ్రెస్ తీసేసింది. బ్యాగ్ నుండి ప్లెయిన్ వైట్ షర్ట్, జీన్ ప్యాంట్ తీసుకుని వేసుకొని తన జుట్టుని గట్టిగా వెనకకు కట్టి ముడివేసింది. బొట్టు తీసేసి క్యాప్ పెట్టుకుంది. అచ్చం ఒక మగవాడిలా రెడీ అయ్యింది. పైగా తను స్లిమ్ పర్సనాలిటీ కనుక ప్రస్తుతం తాను ఉన్న డ్రెస్సులో ఆమెను గుర్తుపట్టడం కష్టం. తాను తీసేసిన డ్రెస్ తాను తెచ్చిన బ్యాగ్లో ప్యాక్ చేసి డస్ట్బిన్లో వేసింది. తన స్కూల్ బ్యాగ్ అక్కడే డంప్ చేసింది. షాపింగ్ మాల్లో కొన్న బ్యాగ్లోకి తన వస్తువులు మార్చుకుంది. షూస్ తీసేసి రబ్బర్ చెప్పులు తొడిగింది. తన బ్యాగ్లో ఉన్న ఫేస్ మాస్క్ మొహానికి తగిలించుకుంది. ఒక్కసారిగా తిరిగి అద్దంలో చూసుకుంది నిహారిక. తనను తానే గుర్తుపట్టేట్టు లేదు ఆమె రూపం. తలదించుకుని కాన్ఫిడెంట్గా అలా బయటకు నడుచుకు వచ్చేసి వెళ్ళిపోయింది. ఆమెను తన బాడీ గార్డ్స్ కూడా గుర్తుపట్టలేదు. వాళ్ళ ఎదురుగానే నడుచుకుంటూ వెళ్ళిపోయింది నిహారిక. ఎలా గుర్తుపట్టగలరు? ఆమె నడిచే విధానం కూడా మార్చేసింది. మరి వాళ్ళ ఆ రెస్ట్ రూమ్ దగ్గరే చూస్తూ ఉండిపోయారు. నిహారిక ఆ 5th ఫ్లోర్ లిఫ్ట్ ఎక్కేసింది. బాడీ గార్డ్స్ తన వైపు ఏమైనా చూస్తున్నారా అని ఒక్కసారి చూసింది. వాళ్ళు రెస్ట్ రూమ్ వైపే చూస్తున్నారు. వాళ్లకు తెలియదు ఇంకొక 2 గంటల్లో ఆమె జైపూర్ వదిలి వెళ్ళిపోతుంది అని. మాల్ గ్రౌండ్ ఫ్లోర్లోకి చేరుకొని బ్యాంకు వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసింది. క్యాబ్ రాగానే అందులోకి వెళ్ళింది. బ్యాంకు చేరుకుంది నిహారిక. షాపింగ్ మాల్ నుండి బయటికి వచ్చింది. క్యాబ్ బుక్ చేసుకొని హరి ఇచ్చిన చెక్ మార్చడానికి బ్యాంకు వెళ్ళింది. తాను విఐపి కావడం చేత ఆమె పని సులువుగా పూర్తి అయ్యింది. కొంత క్యాష్ చేతుల్లో ఖర్చులకి ఉంచుకొని కొంత క్యాష్ తన పర్సనల్ అకౌంట్లో డిపాజిట్ చేసుకుంది. ఆ పని మొత్తం 20 నిమిషాల్లో పూర్తి చేసుకుంది. వెంటనే బ్యాంకు నుండి బయటికి వచ్చింది. ఇంకొక క్యాబ్ బుక్ చేసుకుని నేరుగా ఎయిర్పోర్ట్కి చేరుకుంది. తన ఊరు కాదు, దేశం దాటి పోవాలనుకుంది. అవును, తైవాన్ వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఇది అలా ఉండగా మరి ఇప్పుడు షాపింగ్ మాల్ దగ్గర పరిస్థితి ఏమిటో చూద్దాం. నిహారిక బాడీ గార్డ్స్ ఆ లేడీస్ వాష్రూమ్ దగ్గరే తిరుగుతున్నారు. ఎంతసేపటికి ఆమె బయటకు రావడం లేదు. అలా వాళ్ళు షోరూమ్ 3 గంటలు వెయిట్ చేశారు. ఆ బాడీ గార్డ్స్ హెడ్ కోపం వచ్చింది. ఆ కోపంతో నిండిన అనుమానంతో ఇలా మాట్లాడాడు అతను. ఏమిటి, యువరాణి గారు లోపలికి వెళ్ళి 3 గంటలవుతుంది, ఇంకా రాకపోవడం నాకు విచిత్రంగా ఉంది.
అయితే ఒకటి చేద్దాం, ఆడవాళ్ళందరినీ లోపలికి వెళ్ళడం ఆపేయండి, మనం లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం అని అన్నాడు ఇంకొకడు. వాళ్ళు అనుకున్నట్లుగా ఇద్దరు ఉండి అక్కడికి వచ్చే వాళ్ళను ఆపేసి లోపల ఉన్న వాళ్ళను బయటికి పంపేసి ఇంకా ఎవరూ రాకుండా చేసి రెస్ట్ రూమ్లో వెతికి అందరూ తెల్ల మొహాలు వేశారు. వాళ్ళ ఆశ్చర్యానికి గురి అయ్యారు. కేవలం యువరాణి ఆ రోజు వేసుకున్న డ్రెస్ వరకే దొరికింది వాళ్లకు. యువరాణి అదృశ్యం అయ్యింది అని చెప్పాడు ఒక బాడీగార్డ్. ఏమిటి నువ్వనేది అన్నాడు రెండోవాడు. అవును, యువరాణి ఇక్కడ లేదు, మాయం అయ్యింది అని రిపోర్ట్ చేశాడు మొదటి బాడీగార్డ్. మొత్తం రెస్ట్ రూమ్ వెతకగా మాకు ఈ డ్రెస్ వరకు దొరికింది అని చెప్పి డస్ట్బిన్లో దొరికిన ఆమె విడిచేసిన డ్రెస్, షూ చూపించారు. షిట్, రండి, ఆమె ఎక్కడే షాపింగ్ మాల్లోనే ఉంటుంటుంది, సీసీ కెమెరాలో ఆమె ఎక్కడికి వెళ్ళి ఉంటుందో రికార్డ్ అయి ఉంటుంది అని చెప్పాడు వాళ్ళ సెక్యూరిటీ హెడ్. ఆ మాట అతను అన్నాడో లేదో ఆ నలుగురు 4 దిక్కులు వెతకడానికి వెళ్ళిపోయారు. మాల్ మొత్తం వెతికిన యువరాణి నిహారిక ఎక్కడా కనపడలేదు. ఆ నలుగురు బాడీగార్డ్స్ ఆమెకు రక్షణగా గత 8 ఏండ్ల నుండి పనిచేస్తున్నారు. ఈ 8 ఏండ్లలో ఎప్పుడూ జరగని సంఘటన ఈనాడు జరిగింది. యువరాణి వీళ్ళని తప్పించుకొని పారిపోయిందా, లేక ఎవరినైనా ఆమెను కిడ్నాప్ చేశారా అన్న డౌట్ వాళ్ళకి వచ్చింది. బాధతో మొహాలు తేలేసి రవీంద్రవర్మకు ఫోన్ చేశారు. ఏం మాట్లాడుతున్నారా చవటల్లారా అని ఆయన అటుపక్క నుండి గంభీరంగా అరవడం మొదలుపెట్టాడు. బాడీగార్డ్స్ నలుగురు మాన్సం చేరుకున్నారు. ఏం చేస్తున్నారా మీరు, ఎందుకు అంతంత జీతాలు ఇచ్చి మిమ్మల్ని పెట్టుకుంది, నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న గారాల పట్టి మీ యువరాణి నిహారికా వర్మ ఎక్కడ్రా అని అంటూ ఆయన అరిచిన వాయిస్ పిడుగుల్లా ఆ బాడీగార్డ్స్ నెత్తిపైన పడింది. మాన్సన్ మొత్తం దద్దరిల్లింది ఆయన మాటలకు. ఆ నలుగురు బాడీగార్డ్స్ తలలు దించేశారు. వాళ్ళ నోటి నుండి మాట రాలేదు. చవట వెదవల్లారా, మీరు చాలా మంచి ట్రైనింగ్ తీసుకున్న బాడీగార్డ్స్ అని, మీ ఏజెన్సీలో టాప్ బాడీగార్డ్స్ మీరు అని మీ రికార్డ్స్ చూసి మిమ్మల్ని పనిలో పెట్టుకున్నాను. చివరికి ఏం చేసి చచ్చారా మీరు? మిమ్మల్ని పనిలో పెట్టుకోవడం ఎంత పెద్ద తప్పో అనేదో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సారీ సార్, సారీ రాజావారు, మేము యువరాణి మీదనే కన్నేసి ఉన్నాము. ఆమె రెస్ట్ రూమ్ నుండి బయటకు రాలేదు. తర్వాత లోపలికి వెళ్ళి చెక్ చేస్తే ఇవిగో ఈ డ్రెస్, షూస్ మాకు దొరికాయి అని హెడ్ బాడీగార్డ్ ఆయనతో రవీంద్రవర్మతో అన్నాడు. అమ్మా నిహారిక అంటూ బోరుమని రవీంద్రవర్మ కుప్పకూలిపోయారు. నలుగురు పనివాళ్ళు వచ్చి ఆయన్ను క్రింద పడిపోకుండా పట్టుకున్నారు. నిహారిక ఎంతసేపు వెయిట్ చేసినా ఇంటికి రాదు. ఆమె ఫోన్కి ట్రై చేస్తే కలవడం లేదు. దమయంతికి బీపీ వచ్చేసింది. కళ్ళు తిరిగి పడిపోయింది. మొహం మీద నీళ్లు చల్లి ఆమెను లేపవలసి వచ్చింది. ఆమె మనసులో వివిధ రకాల ఆలోచనలు కందిరీగల్లా ఆమెను చుట్టుముట్టాయి. తన కూతురు నిహారిక యొక్క ఆలోచనలో ఆమె ఉనిగి సతమతమవుతుంది. 8 ఏండ్ల క్రితం నిహారికకు కిడ్నాప్ చేశారు. ఇప్పుడు అలా జరిగింది. నిహారిక జీవించే ఉందా? ఆమెకు ఏమైనా అయితే నా కూతురిని మళ్ళీ నేను చూడలేకపోతే అన్న భయంకరమైన ఆలోచనలు దమయంతి మనసుల్లో వచ్చాయి. అమ్మా దమయంతిదేవి, అమ్మా అమ్మా అంటూ ఆ ఇంట్లో నడివయస్కుడైన పనివాడు రంగయ్య మెట్ల మీద నుండి కిందకు పరుగు తీస్తూ వచ్చాడు. దమయంతి అతన్ని అరుపులు ఉలిక్కి పడింది. రంగయ్య ఆమె ముందు నిలబడ్డాడు. అమ్మా, చిన్నమ్మ గారి గదిని తుడుస్తున్నప్పుడు నాకు ఈ ఉత్తరం దొరికింది అమ్మా అంటూ దమయంతి చేతుల్లో ఈ ఉత్తరం చూపించాడు. పాపం రంగయ్యకి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. ఎక్కడ దొరికింది రంగయ్య నీకిది అని అడిగింది దమయంతి. అదార్థుగా చిన్నమ్మగారి మంచం పక్కన ఉన్న టేబుల్ మీద అమ్మ అని సమాధానమిచ్చాడు రంగయ్య. దమయంతిదేవి రంగయ్య చేతుల్లో నుండి ఆ ఉత్తరం తన చేతుల్లోకి తీసుకొని ఏమిటిది రంగయ్య అని అడిగింది దమయంతి. అమాయకంగా చిన్నమ్మగారు ఏదో ఉత్తరం రాసినట్టు ఉన్నారమ్మా అని కళ్ళల్లో కన్నీరు నింపుకొని చెప్పాడు రంగయ్య. రంగయ్య ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపో అని దమయంతిదేవి రంగయ్యకు చెప్పేసి పంపేసింది. దమయంతిదేవి ఆ లెటర్ తెరవడానికి ధైర్యం చాలడం లేదు. ఆ లెటర్ తెరవాలి అంటే ఆమెకు ఎందుకో ఒక విధమైన బాడీ ఫీలింగ్ కలుగుతుంది. తన మనస్సును నెమ్మది చేసుకొని స్థాయిగా నిలబడి ఆ లెటర్ ఓపెన్ చేసి చదవడం ప్రారంభించింది దమయంతి. ఆ లెటర్లో ఇలా ఉంది. అమ్మా, నాన్న, సారీ, నాకు ఇష్టం లేని పెళ్ళి చెయ్యబోతున్నారు అని తెలిసే నేను వెళ్ళిపోతున్నాను.
నాకు ఇంతకు తప్ప రెండవ మార్గం కనిపించలేదు. నాన్నకు నేను ఒక బిజినెస్ చేసే ఒక వస్తువుని తప్ప ఇంకేం కాదు. తన స్వార్థం కోసం నా జీవితాన్ని బలి చేసుకోలేను. నాకు నా స్వేచ్ఛ కావాలి అమ్మా. నా జీవితం ఎలా ఉండాలో నేను నిర్ణయించుకోగలను. ఉంటాను, సారీ, బాయ్ అని చెప్పి అందులో ఉంది. అది చదివిన దమయంతి కుప్పకూలింది. దమయంతిని చూసిన రవీంద్ర ఆమె చేతుల్లో నుండి ఆ లెటర్ లాక్కొని పూర్తిగా చదివాడు. నిహారిక, నీ పని ఇలా ఉందా, ఏం చేస్తానో చూడు అని కోపంతో రవీంద్ర ఊగిపోతూ వెంటనే తన మేనేజర్కి ఫోన్ చేశాడు. అటు పక్క నుండి ఆ మేనేజర్ ఫోన్ ఎత్తగానే రవీంద్ర మాట్లాడుతూ, నిహారిక, అన్ని బ్యాంక్ అకౌంట్స్ క్లోజ్ చేయండి, దెబ్బకు దారికి వస్తుంది అని తన ఆజ్ఞ జారీ చేశాడు. ఆ మాట విన్న దమయంతి ఒక్క ఊదుటన లేచింది. రవీంద్రను చూసి కళ్ళు ఎర్ర చేసింది. ఆమె చూసిన చూపుకి రవీంద్ర నిశ్చయిస్తుడైపోయాడు. 4 అడుగులు అతని ముందుకు నడుచుకుంటూ వచ్చి ఇక భర్త అని కూడా చూడకుండా చెంప పగలకొట్టింది. దమయంతి ఆయన అంటే అంత అసహ్యం వేసింది. ఏమిటి దమయంతి నువ్వు చేసింది? ఈరోజు కూడా నేను ఈ పనిని చెయ్యకపోతే నిహారిక నేను తల్లిని కానట్టే లెక్క అని గట్టిగా అరిచింది దమయంతిదేవి. మన నిహారిక పారిపోవడానికి కారణం మీరే. మీ వల్లనే పారిపోయింది నిహారిక. ఆ పారిపోయిన దాన్ని తిరిగి ఎలా ఇంటికి తీసుకురావాలో నాకు తెలుసు. నా ఎదురు నిలుస్తుందా? ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. బ్యాంక్ అకౌంట్స్ అన్నీ క్లోజ్ చేస్తే ఎలా నా బిడ్డ బ్రతుకుతుంది? అలా చేస్తే చచ్చినట్లు నా దగ్గరికే వస్తుంది. అవసరం లేదు, తాను మన దగ్గరికి రానవసరం లేదు. ఎక్కడ ఉన్నా నా కూతురు సుఖంగా ఉంటే చాలు అని బూరుమని కంటతడి పెట్టుకొని ఏడవసాగింది దమయంతి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.